ఏలూరు చింతలపూడి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్లో చేరారు. ఆయన వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎలీజా వైసీపీ నుంచి ఎందుకు కాంగ్రెస్లోకి చేరారు, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు, ఆయన దగ్గర ఉన్న గెలుపు వ్యూహాలేంటి అనే విషయాలపై మా ప్రతినిధి మధు చింతలపూడి కాంగ్రెస్ అభ్యర్థి ఎలీజాతో మాట్లాడారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. చింతలపూడి నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే ఎలీజా గారు అయితే ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పుకోవచ్చు. మరోపక్క వైసీపీలో ఉంటారా లేదా టీడీపీకి వెళ్తారా కాంగ్రెస్లోకి వెళ్తారా అని చెప్పేసి ఇప్పుడు దాకా ఉత్కంఠంగా మారింది నియోజకవర్గ ప్రజల్లో కూడా. అయితే ప్రస్తుతం ఎలీజా గారు అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయడానికి సర్వసిద్ధం చేసుకున్నారు. ప్రచారానికి కూడా ముమ్మరం చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎలీజా గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు చూసుకుంటే వైసీపీకి మీకు ఎందుకు సీట్ ఇవ్వలేదు, అలాగే వైసీపీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు సీట్ ఎందుకు ఇవ్వలేదు అనేది దాని మీద అసలు మాట్లాడేదానికి అవకాశం లేదు. ఎందుకనంటే అది అధిష్టానం ఇష్టం, అధినేత ఇష్టం. ఎవరికి సీట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి సీట్ ఇస్తారు. సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేను పార్టీలో కొనసాగే ఉద్దేశం ఉండింది. కానీ తర్వాత ఈ సీట్లు డిక్లేర్ చేసిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఏంటంటే నన్ను అవమానపరిచే విధంగా నేను ఉండగానే మరి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరి వేరే వాళ్ళతో చేయించటం, అలాగే ఫ్లెక్సీల్లో నుంచి నా ఫోటోలు తీసేయటం, నా ఫ్లెక్సీలు లేకుండా తీసేయటం, మరి ఇంకా ఏంటంటే శిలాపలకాల మీద నా చిత్రపటాన్ని మరి రాళ్లతో గీరేయటం, ఇలాంటివన్నీ జరిగినాయి. అలాగే రీజనల్ కోఆర్డినేటర్ గారు మరి జంగారెడ్డిగూడెంలో మీటింగ్ పెట్టి నాకు సమాచారం ఇవ్వకుండా, నన్ను పిలవకుండా మీటింగ్ చేయటం, ఇవన్నీ జరిగినాయి నేను పార్టీలో ఉండగానే. సో వీటన్నిటి వల్ల కారణంగా మరి నాకు జరుగుతున్నటువంటి ఈ అవమానాలని పార్టీ ఖండించలేదు, పార్టీ అధిష్టానం ఖండించలేదు. అందుకని నేను వెళ్ళిపోయాను. అంతేగాని నేను ఏదో పార్టీ మీద కోపంతోటో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో నేను వెళ్ళటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఏ విధమైనటువంటి కోపం కానీ లేకపోతే ద్వేషం కానీ లేదు. నేను ఖచ్చితంగా నాకు స్థానికంగా ఇక్కడ కొంతమంది పెత్తందారులు నా మీద చూపించినటువంటి పెత్తందారితనాన్ని, దురుస్తనానికి మరి వ్యతిరేకంగా నేను బయటకు వెళ్ళడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాను అంటే నిజమైనటువంటి లౌకికవాదం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున మరి మన దేశ పరిస్థితులు చూస్తే దేశం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. మతానికి, కులానికి చాలా దారుణమైనటువంటి ప్రాముఖ్యత పెరిగిపోయింది. సో దాన్ని నిజంగా ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పి నేను నమ్మాను. అందుకని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను. అంటే మీరు నియోజకవర్గం సమస్యలు అయితే ప్రతి సమస్య కూడా మీకైతే కొంత అవగాహన ఉంది. అంటే ప్రతి గడప తొక్కారు. అంటే ప్రస్తుతం ఉన్న ఇక్కడ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు ఎవరికైనా సమస్యల మీద అవగాహన ఉందంటారా? అది వాళ్ళకే తెలియాలి, వాళ్ళని నియమించినటువంటి అధినేతలకు తెలియాలి. మరి వారికి అవగాహన ఉందా లేదా, మరి వారు చేయగలరా చేయలేరా, వారి యొక్క క్యాపబిలిటీస్ ఏంటనేది వాళ్ళకి తెలియాలి. అది దాని మీద నేను కామెంట్ చేయలేను. అంటే మరోపక్క చూసుకుంటే ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పుడు కొంత వర్గం అనేది మీ వైపున ఉంది. ఆ వర్గం అనేది ఇప్పుడు కాంగ్రెస్ కంటే మీరు కాంగ్రెస్కి వెళ్తున్నారు కాబట్టి మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకంటే ఇప్పుడు పార్టీలకు అతీతంగా కొంతమంది, నాకు చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈవెన్ అన్ని పార్టీల నుంచి ఉన్నారు నేనంటే ఇష్టపడేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు.